హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం పుష్ప 2 సినిమా మీద చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా బాగా రావడం లేదని, అల్లు అర్జున్ కొంతవరకు డైరెక్టర్ మీద ఫైర్ అవుతున్నారనే వార్తలు కూడా రూమర్స్ అయితే వచ్చాయి. అలాగే సుకుమార్ గారు కూడా ప్రొడక్షన్ వాళ్ళు తనకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చకపోవడంతో అవుట్పుట్ అనేది సరిగ్గా రావడం లేదని, వాళ్ళ మీద కోపంతో ఉన్నాడనే వార్తలు రూమర్స్ కూడా వినిపించాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆగస్టు 15 నుంచి ఈ సినిమా డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయడం కూడా ఈ సినిమా మీద నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పుష్ప మొదటి పార్ట్తో వచ్చిన క్రేజ్ను వాడుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో భారీ సక్సెస్ను పడతారా లేదా అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఈ సినిమా మీద సగటు అభిమానులు విపరీతమైన డౌట్లు అయితే ఉన్నాయి. కానీ వాటిని తీర్చేందుకు ఈ సినిమా నుంచి మరొక టీజర్ను ఈ నెల చివరిలో వదలబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమా మీద ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దని, సినిమా అద్భుతంగా వచ్చిందని సుకుమార్ గారు చెబుతున్నారు. ఇక ఈ సినిమా టీజర్ కోసం ఫంక్షన్ ఏర్పాటు చేసి అభిమానులకు ఎలాంటి డౌట్లు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి ఈ టీజర్ను కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ టీజర్ రిలీజ్ చేయడం వెనుక కారణం ఏంటంటే అభిమానుల్లో ఉన్న సందేహాలను పోగొట్టాలన్న ఉద్దేశంతోనే ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా, ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. పుష్ప 2 నుంచి అతి త్వరలో రాబోయే మరొక టీజర్ ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది, సినిమాపై అంచనాలను ఏ విధంగా పెంచేస్తుంది అనేది తెలియాలంటే ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక పుష్ప మొదటి పార్ట్తో వచ్చిన క్రేజ్ను వాడుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో భారీ సక్సెస్ను పడతారా లేదా అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.